బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి పట్ల తెలంగాణ బీసీ జేఏసీ సంఘం ఆందోళనకు దిగింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్ దగ్గర సంఘ నాయకులు నిరసన చేపట్టారు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని జేఏసీ చైర్మన్ రామకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ఎంతమంది బలిదానాలు చేసుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఈశ్వర్ ఆత్మ బలిదానం చేసుకున్నాడని ఆరోపించారు. ఆయన తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని జేఏసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని రామకృష్ణ కోరారు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈ రోజు 46 జీవో తీసుకొచ్చి బీసీలను రాజకీయంగా సమాజ్ చేశారు. ఈ రోజు సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు కల్పిస్తా అన్నారు, మమ్మల్ని ముంచారని చెప్పి ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే 42% రిజర్వేషన్లు అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కనువిప్పు కలిగి తక్షణమే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్ నిర్వహించాలి. తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ, తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. ఈరోజు పోరాట గడ్డల మీద మీరు వాగ్దానం ఇచ్చి విస్మరించి మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పి పెంచకపోగా తగ్గించి ఈ రోజు రాజకీయంగా భూ సమాధి చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలలో మీరు అఖిలపక్షాలు తీసుకెళ్లరు. ప్రధానమంత్రి మొన్న ప్రధానమంత్రిని కలిశారు, కానీ 42% రిజర్వేషన్ల మీద ఒక్క మాట కూడా ప్రధానమంత్రితో చర్చించలేదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ల పైన మీ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. ప్రధానమంత్రిని కలుస్తారు, కేంద్ర మంత్రిని కలుస్తారు, కానీ మీరు 42% రిజర్వేషన్ల మీద కానీ బీసీల చర్చలు చేయరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.